హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీకెండ్ లో ఏమేం సినిమాలు చూడాలి అనుకుంటున్నారా? ఈ వీకెండ్ లో ఫుల్ఫిల్ అయ్యేలా టాప్ 8 బెస్ట్ మూవీస్ తో మీకోసం మంచి లిస్ట్ అయితే రెడీ చేశాను గాయస్. ఇంకా అవేంటో చూసే ముందు మన ఛానల్లో ఉన్న వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలాగే ముఖ్యంగా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా టాప్ 8 లో ఉన్న మూవీ వచ్చేసి వైరల్ ప్రపంచం. ఇంకా మూవీ జానర్ వచ్చేసరికి థ్రిల్లర్ మిస్టరీ జానర్ లో అయితే ఉంటది. ఇంకా మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 37 minutes అయితే ఉంది గాయస్. ఈ మూవీ అనేది ఒక రెగ్యులర్ గా అయితే ఉండదు ఫ్రెండ్స్. ఇది ఒక స్క్రీన్ వ్యూ పోర్ట్రేటెడ్ మూవీ అనమాట. అంటే సోషల్ మీడియా గానీ, దాంతో పాటు వీడియో కాల్స్ గానీ. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మనం రెగ్యులర్ గా మనం సోషల్ మీడియా యూజ్ చేస్తాం కదా, దాంట్లో జరిగే మోసాలు గానీ, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అండ్ దాంతో పాటు ఎంతవరకు యూజ్ చేయాలి అండ్ దాంతో పాటు మెయిన్ గా మెసేజ్ అనేది ఒకటి ఇచ్చాడు అనమాట. అంతే. అంటే సోషల్ మీడియాలో లవ్స్ కానీ, దాంతోపాటు వీడియో కాల్స్ వల్ల దాని వల్ల మిస్యూజ్ అయ్యేది ఏంటి అనే ఒక మంచి పాయింట్ అయితే చూపించాడు డైరెక్టర్. ఇంకా ముఖ్యంగా మెయిన్ గా అయితే మూవీ అంత ఇంటెన్సివ్ గా థ్రిల్లర్ గా అయితే ఏముండదు, నార్మల్ గానే అనిపించింది. మూవీలో మనం అంత ఇంపాక్ట్ ఇచ్చే విధంగా ఏమైతే లేదు, జస్ట్ ఒక మెసేజ్ కోసం మూవీ చూసినట్టు ఉంటది అండ్ టైం పాస్ చేసినట్టు ఉంటది. ఈ మూవీ చూస్తే మూవీని ఒకసారి అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. అంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఏమేం జరుగుతున్నాయి అనేది. బట్ ఈ మూవీని అయితే మీరు అలోన్ గానే చూడాలి, ఫ్యామిలీతో అయితే వాచ్ చేయకూడదు. ఇంకా ఈ మూవీ అయితే సన్ నెక్స్ట్ లో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్, తెలుగు లాంగ్వేజ్ లో. నెక్స్ట్ నంబర్ 7 లో ఉన్న మూవీ వచ్చేసి లాస్ట్ బ్రీత్. ఈ మూవీ అయితే థ్రిల్లర్ డ్రామా జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్ అండ్ 1 hour 33 minutes అయితే ఉంది రన్ టైమ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీని రియల్ లైఫ్ బేస్డ్ ఇన్సిడెంట్ మీద అయితే తీశారు గైస్. ఈ మూవీలో మార్వెల్ లో నటించిన ఒక యాక్టర్ అయితే ఉన్నాడు ఫ్రెండ్స్. అంటే షాంగ్ చీ లో నటించాడు కదా, ది లెజెండ్ ఆఫ్ 10 రింగ్స్, అందులో హీరో ఉన్నాడు కదా, ఆ యాక్టర్ అయితే ఈ మూవీలో ఒక క్యారెక్టర్ అయితే చేశాడు. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే డంకన్ అనే అతను అయితే ఒక డీప్ సీ లోకి అయితే వెళ్తాడనమాట. అక్కడ ఇరుక్కోబోతాడు. ఇంకా అక్కడి నుంచి డంకన్ టీం వాడిని ఎలా బయటికి తీసింది అనేదే మూవీ స్టోరీ ప్లాట్. ఇంకా నేను చెప్పాను కదా, ఇంకా ఈ మూవీ అనేది రియల్ బేస్డ్ ఇన్సిడెంట్ మీద తీశారు కదా, అలాగే తీశారు ఫ్రెండ్స్ ఈ మూవీని కూడా. అంటే డీప్ సీ లోకి వెళ్ళి తీశారు ఈ మూవీని. కొన్ని షార్ట్స్ మాత్రం విఎఫ్ఎక్స్ లో తీశారు. మూవీలో ముఖ్యంగా విజువల్స్ గానీ, దాంతో పాటు సినిమాటోగ్రఫీ చాలా బాగా అయితే వర్కౌట్ అయింది. మూవీ సెకండ్ హాఫ్ నుంచి అయితే చాలా వరకు ఇంటెన్సివ్ గా వెళ్తది ఫ్రెండ్స్. ముఖ్యంగా అండర్ వాటర్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ మూవీ చూస్తున్నప్పుడు ఆ సర్వైవల్ మూవ్మెంట్స్ గానీ చాలా బాగా అయితే వర్కౌట్ అయ్యాయి. ఆడియన్స్ ను కూడా చాలా బాగా చూసే విధంగా చూపిస్తారు. అంటే ఎండింగ్ వరకు మూవీ మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. అంటే ఫస్ట్ ఒక 30 minutes ఏమో కొంచెం స్లోగా ఉంటది. ఇంకా దాని తర్వాత నుంచి ఇంట్రెస్టింగ్ గానే ఉంటది మూవీ. అడల్ట్ కంటెంట్ అయితే ఏమీ లేదు కానీ కొన్ని కిస్సింగ్ సీన్స్ అయితే ఉన్నాయి, కాబట్టి అది మీరు ఫ్యామిలీతో చూడొచ్చో లేదో అనేది ఇంకా మీ చాయిస్. మూవీ అయితే లయన్ గేట్స్ ప్లే లో అయితే తెలుగులో అయితే అవైలబుల్ గా ఉంది, బట్ రెంట్ రూపంలో. ఇంకా మీకు ఎక్కడ చూడాలో అనేది మీకు ఐడియా వచ్చేసి ఉంటది ఈ పాటికి. నెక్స్ట్ నంబర్ 6 లో ఉన్న మూవీ వచ్చేసి కెప్టెన్ అమెరికా బ్రేవ్ ద న్యూ వరల్డ్. ఈ మూవీ అయితే సైఫై అడ్వెంచర్ జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్. అండ్ మూవీ రన్ టైం వచ్చేసరికి 1 hour 58 minutes అయితే ఉంది. ఇంకా మూవీ గురించి మాట్లాడుకుంటే మూవీలో మెయిన్ గా క్లైమాక్స్ పోర్షన్ అయితే హైలైట్ ఫ్రెండ్స్. ఇంకా విఎఫ్ఎక్స్ గానీ, ఆ రెడ్ హల్క్ వచ్చేది గానీ, ఇంకా దాంతో పాటు ఫస్ట్ హాఫ్ లో ఉండే సీక్వెన్స్ అనేది చాలా బాగుంటది. ఇంకా స్టోరీ అనేది ఒక స్టార్టింగ్ 30 minutes తర్వాత నుంచి స్టోరీ అయితే స్టార్ట్ అవుద్ది. మెయిన్ గా మూవీ మొత్తం చాలా వరకు కాన్వర్సేషన్ తో ఉండడం వల్ల చాలా అయితే స్లోగా అనిపిస్తుంది. మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ వల్ల, విఎఫ్ఎక్స్ వల్ల మనకి మూవీ అయితే కొంచెం బాగుంది అనిపిస్తుంది ఫ్రెండ్స్. అంతే. ఇంకా మూవీని ఫైనల్ గా అయితే మీరు ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు. ఈ మూవీ అయితే జియో ప్లస్ హాట్‌స్టార్ లో అయితే అవైలబుల్ గా ఉంది తెలుగు లాంగ్వేజ్ లో ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 5 లో ఉన్న మూవీ వచ్చేసి డెవిల్స్ డబల్ నెక్స్ట్ లెవెల్. ఈ మూవీలో లీడ్ రోల్ లో వచ్చేసి మన సంతానం గారు అయితే మెయిన్ లీడ్ రోల్ అయితే నటించారు ఫ్రెండ్స్. మూవీ అయితే కామెడీ థ్రిల్లర్ హారర్ జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 13 minutes అయితే ఉంది. ఇక మూవీ స్టోరీ ప్లాట్ గురించి చూసుకుంటే ఫ్రెండ్స్, మన హీరో కృష్ణకి అయితే ఒక ఇన్విటేషన్ అయితే వస్తుంది అనమాట. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే థియేటర్ దగ్గర నుంచి. కృష్ణ అయితే హోల్ ఫ్యామిలీతో అయితే థియేటర్ కి అయితే వెళ్తాడనమాట. ఇంకా థియేటర్ లో ఏముంది, అక్కడ ఏం జరిగింది, ఫైనల్ గా వాళ్ళు ఎలా బయటపడ్డారు అనేదే మెయిన్ స్టోరీ ప్లాట్. మూవీలో స్టోరీ పాయింట్ బానే ఉన్నప్పటికీ మాకు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కావాలా, హారర్ మూమెంట్స్ కావాలంటే అవి అయితే ఉండవు మూవీలో. మూవీ మొత్తం కామెడీ బేస్డ్ మీద అయితే స్టోరీ రన్ అవుతుంది. ప్రతి ఒక్క సీన్ కామెడీ బేస్డ్ మీదే ఉంటది. అండ్ కొన్ని సీన్స్ అయితే మనకి హాలీవుడ్ నుంచి కాపీ కొట్టినట్టు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మూవీ చూడడానికి ఫన్నీగా, చాలా ఎంటర్టైన్ తో, కామెడీతో చాలా బాగా అయితే ఉంటది. బట్ మీరైతే కామెడీ ఎంటర్టైనర్స్ కావాలి అనుకుంటే మాత్రం ఈ మూవీ మీకు రైట్ చాయిస్. ఈ మూవీ అయితే హెచ్డి అయితే వర్షన్ అయితే తమిళ్లో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. ఈ మూవీ అయితే హెచ్డి వర్షన్ అయితే తమిళ్ లాంగ్వేజ్ లో అయితే ఉంది ఫ్రెండ్స్.
నెక్స్ట్ నంబర్ 4 లో ఉన్న మూవీ వచ్చేసి రెట్రో. ఇందులో స్టారింగ్ వచ్చేసి మనకి సూర్య గారు అండ్ దాంతో పాటు పూజా హెగ్డే అయితే మెయిన్ లీడ్ రోల్స్ లో అయితే నటించారు ఫ్రెండ్స్. ఈ మూవీ అనేది రొమాన్స్ అడ్వెంచర్ జోనర్ లో అయితే ఉంటది. ఇంకా మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 30 minutes అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి కార్తిక్ సుబ్బరాజ్ అనమాట. అంటే పేట, జగమే తందిరం తీశారు కదా, ఆ మూవీ డైరెక్టర్ అయితే ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన హీరో అయితే ఒక గ్యాంగ్స్టర్ అనమాట. అతనైతే విలన్స్ ని ఎదుర్కొంటా ఉంటాడు. ఈ మధ్యలో అయితే హీరోయిన్ లవ్ స్టోరీ ఉంటదన్నమాట. ఇక వీళ్ళిద్దరి మధ్య గొడవలు రావడం అండ్ వీళ్ళిద్దరు విడిపోతారా లేదా అనేది, మధ్యలో విలన్స్ వస్తూ ఉంటారు, వీళ్ళు గొడవ పడుతూ ఉంటారు. ఇలాంటి టైప్ ఆఫ్ స్టోరీ అనమాట ఇది. స్టోరీ అయితే చూసేటప్పుడు మనకి ఇలాగే ఉన్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. నాకు మూవీలో బాగా అనిపించింది మాత్రం సూర్య గారి క్యారెక్టర్ గానీ, దాంతో పాటు లవ్ స్టోరీ అనేది పర్లేదు అనిపించింది. ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్ గానీ, ప్రొడక్షన్ వాల్యూస్, ఇంకా క్లైమాక్స్ అయితే నాకు ఓకే అనిపించింది ఫ్రెండ్స్. కార్తిక్ సుబ్బరాజ్ గురించి చెప్పబడలేదు. అంటే యావరేజ్ సినిమాలు తీసి మన తల కంట కడతా ఉంటాడు అనమాట. బట్ మూవీని అయితే ఒకసారి అయితే డీసెంట్ వాచ్ అయితే చేయొచ్చు సూర్య కోసం. మూవీలో కొంచెం రొమాన్స్ సీన్స్ అయితే ఉన్నాయి. ఇక లేదు మేము ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు అనుకుంటే మీరు వాచ్ చేయొచ్చు. మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది తెలుగు లాంగ్వేజ్ లో ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 3 లో ఉన్న మూవీ వచ్చేసి సిన్నర్స్. ఈ మూవీ అయితే హారర్ అడ్వెంచర్ జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 17 minutes అయితే ఉంది. ఇందులో హీరో వచ్చేసి మనకి బ్లాక్ పాంథర్ 1 లో విలన్ గా చేశాడు కదా, అతనైతే ఈ మూవీలో నటించాడు. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే 90s లో అయితే ఈ మూవీ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఒక ట్విన్ బ్రదర్స్ అయితే వాళ్ళ లైఫ్ ని కొత్తగా స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఒక దగ్గరికి అయితే వస్తారు. అక్కడైతే కొన్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్ అయితే వాళ్ళు హ్యాండిల్ చేయలేక అయితే ఫేస్ చేస్తారనమాట. ఆ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ ఏంటి, ఫైనల్ గా వాళ్ళు ఎలా దాంట్లో నుంచి బయటపడ్డారు అనేది మూవీ స్టోరీ ప్లాట్. ఇంకా ఇంతకంటే చెప్పి నేను స్పాయిలర్ అయితే చేయలేను కాబట్టి మెయిన్ పాయింట్ అనేది మీరు మూవీలో చూస్తే మీకు అర్థమవుతుంది. మూవీ స్క్రీన్ ప్లే గానీ, స్టోరీ నరేషన్ చాలా ఇంటెన్సివ్ గా తీసుకెళ్తారు డైరెక్టర్. ఇంకా మూవీ క్యారెక్టర్స్ తో స్టార్ట్ చేసుకొని కాన్వర్సేషన్స్ తో స్లో ఫేస్ లోకి వెళ్ళి ఇంకా క్లైమాక్స్ చూసి ఎండ్ చేసినప్పుడు మీకు మంచి మూవీ చూసాంరా అనే ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది. మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ గానీ, సినిమాటోగ్రఫీ గానీ చాలా బాగా అయితే వర్కౌట్ అయ్యాయి. ఆడియన్స్ మైండ్ ని చాలా వరకు అయితే ఇంప్లిమెంటింగ్ గా తీసినట్టు అనిపిస్తుంది మీకు. అండ్ ఒక మంచి మూవీని ఫేస్ చేసి చూసినట్టు అనిపిస్తుంది. కాబట్టి ఈ మూవీ అయితే మీకు ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్ గా. నెక్స్ట్ నంబర్ 2 లో ఉన్న మూవీ వచ్చేసి హిట్ 3. ఇందులో స్టారింగ్ వచ్చేసి మన న్యాచురల్ స్టార్ నాని గారు అండ్ దాంతో పాటు శ్రీనిధి శెట్టి గారు అయితే మెయిన్ లీడ్ రోల్స్ లో అయితే నటించారు గాయస్. ఈ మూవీ అయితే యాక్షన్ అడ్వెంచర్ జోనర్ లో అయితే ఉంటది. 2 hours 30 minutes రన్ టైమ్ తో అయితే ఈ మూవీ ఉంటది ఫ్రెండ్స్. ఇంకా హిట్ 3 గురించి చూసుకుంటే హిట్ ఫ్రాంచైజీలో ఇది 3rd ఇన్స్టాల్మెంట్ గా అయితే వచ్చింది ఫ్రెండ్స్. డైరెక్టర్ శైలేష్ కొనలు గారు అయితే కొత్త న్యూ వరల్డ్ ని క్రియేట్ చేసి చాలా ఇంటెన్సివ్ గా అయితే సెకండ్ హాఫ్ నుంచి చాలా బాగా అయితే చూపించారు. మెయిన్ గా మూవీ స్టోరీ గానీ, స్క్రీన్ ప్లే గానీ చాలా ఇంటెన్సివ్ గా అయితే తీశారు. అండ్ దాంతో పాటు న్యాచురల్ స్టార్ నాని గారి పర్ఫార్మెన్స్ అయితే పీక్ లెవెల్. ముఖ్యంగా సెకండ్ హాఫ్ న్యూ వరల్డ్ లోకి అయితే వెళ్తాడనమాట, సైకోపాత్ ప్లేస్ కి. ఇంకా అక్కడి నుంచి ఉన్న యాక్షన్ సీక్వెన్సెస్ గానీ, అడ్వెంచర్ సీన్స్ గానీ, దాంతో పాటు చాలా ఇంప్లిమెంటింగ్ గా ఆడియన్స్ మైండ్ ని గ్రాప్ చేస్తాయి. ముఖ్యంగా ఇంటెన్సివ్ గా తీసిన సీన్స్ అయితే చాలా బాగా అయితే వర్కౌట్ అయ్యాయి. మెయిన్ గా క్లైమాక్స్ లో డైరెక్టర్ శైలేష్ కొనలు గారు అయితే 3rd ఇన్స్టాల్మెంట్ తో అయితే చాలా బాగా అయితే ఇంప్రెసివ్ గా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశారు ఒక న్యూ వరల్డ్ తో. ఇంకా 4th కేసు కూడా రాబోతుంది. అందులో కార్తీ గారు అయితే నటించబోతున్నారు. ఇంకా ఆ ఇన్స్టాల్మెంట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా ఈ మూవీ అయితే మీరు ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ మూవీ వచ్చేసి మీకు నెట్ఫ్లిక్స్ లో తెలుగు లాంగ్వేజ్ లో అయితే అవైలబుల్ గా ఉంది గాయస్. నెక్స్ట్ నంబర్ 1 లో ఉన్న మూవీ వచ్చేసి తుడరం. ఇందులో స్టారింగ్ వచ్చేసి మోహన్ లాల్ గారు అయితే మెయిన్ లీడ్ రోల్ అయితే నటించారు ఫ్రెండ్స్. ఈ మూవీ వచ్చేసి థ్రిల్లర్ మిస్టరీ డ్రామా జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 43 minutes అయితే ఉంటది. ఇక మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన హీరో గారు మోహన్ లాల్ కి ఎంతో ఇష్టమైన కార్ అయితే ఒక మెకానిక్ అయితే ఇస్తాడనమాట. పోలీసులు మన హీరోని ఎందుకు అరెస్ట్ చేశారు, ఇంకా ఫైనల్ గా ఏమైంది, హీరో ఇష్టపడిన కార్ ని ఏం చేశారు, ఇంకా ఫైనల్ గా దాన్ని ఎలా తెచ్చుకున్నాడు, ఎలాంటి సిచ్యువేషన్ లో పడ్డాడు అనేది మెయిన్ స్టోరీ ప్లాట్. మూవీలో సెకండ్ హాఫ్ ట్విస్ట్ కానీ, దాంతో పాటు కొన్ని సీక్వెన్సెస్ అయితే ఉంటాయి మూవీలో, చాలా బాగా ఇంటెన్సివ్ గా అనిపించింది. మోహన్ లాల్ గారి దృశ్యం మూవీ లాగే ఈ మూవీ కూడా అలాంటి టైప్ ఆఫ్ ఫేస్ సినిమాగానే ఉంటది. ఇక సెకండ్ హాఫ్ నుంచి మనకు చాలా స్క్రీన్ ప్లే గానీ, స్టోరీలో గానీ చాలా ఇన్వాల్వ్మెంట్ తో ఇంట్రెస్టింగ్ గా ఆడియన్స్ మైండ్ గ్రాప్ చేసే విధంగా ఉంటది. స్టోరీ గానీ, నరేషన్ గానీ, టెల్లింగ్ లో చాలా బాగా అయితే కొత్తగా అనిపించింది నాకు. సెకండ్ హాఫ్ నుంచే ముఖ్యంగా నాకు చాలా బాగా నచ్చింది. చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అనేది చాలా బాగా అయితే చూపించారు. ముఖ్యంగా మోహన్ లాల్ గారి యాక్టింగ్ గానీ, ఆ కార్ మీద ఉండే ప్యాషన్ గానీ, మూవీలో సినిమాటోగ్రఫీ గానీ, ప్రొడక్షన్ వాల్యూస్ గానీ చాలా నేచురల్ గా అయితే చూపించారు. ట్రైన్ లో వచ్చే సీన్స్ గానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, దాంతో పాటు ఇంప్లిమెంటింగ్ గా ఉండే సీన్స్ అయితే చాలా బాగా అయితే ఆకట్టుకుంటాయి ఆడియన్స్ ని. మూవీలో తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. అండ్ ఫ్యామిలీతో కూడా వాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ మూవీని. ఈ మూవీ అయితే తెలుగు వర్షన్ అయితే జియో ప్లస్ హాట్‌స్టార్ లో అయితే అవైలబుల్ గా ఉంది. డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్. ఒక మంచి మూవీని మిస్ చేయారని ఫీలింగ్ అయితే కలుగుతుంది మీకు. ఇవే ఫ్రెండ్స్ ఈ వీక్ లో రిలీజ్ అయిన టాప్ 8 బెస్ట్ మూవీస్. ఇంకా మీకోసం తీసుకొచ్చిన ఈ మూవీస్ ని ఖచ్చితంగా డోంట్ మిస్ ఇట్. ఇంకా ఇలాంటి మోర్ రికమెండెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్. ఈ వీకెండ్ లో చూసి బాగా ఎంటర్టైన్ అయితే ఫీల్ అవ్వండి. అండ్ దాంతో పాటు ఇంకా నెక్స్ట్ న్యూ వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దాన్ బై బై, సైన్ ఆఫ్ ఫ్రెండ్స్.